రైతులకు అండా దండా మేమే గతంలో ఎవరైనా అసలు ఆదుకున్నారా అంటూ తాజాగా మామిడి రైతులకు సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే రేపు 10వ తేదీన చిత్తూరు జిల్లా వెళ్ళబోతున్నారు పర్యటనకి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ నేపథ్యంలో మామిడికి కిలోకు అదనంగా ₹4 ఇచ్చి కొనుగోలు చేస్తున్నామంటూ ఏ సమస్యను నిర్లక్ష్యం చేయట్లేదు, అన్నింటినీ సమర్థవంతంగా పరిష్కరిస్తున్నాం. గత పాలకులు అన్నదాతలను అసలు ఆదుకున్నారా? బిందు తుంపర సేద్యం పరికరాల పంపిణీ ఆపేశారు. చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని మేము అదనంగా కిలోకి ₹4 ఇచ్చి కొనుగోలు చేస్తున్నాం. 250 కోట్ల వరకు ప్రభుత్వంపై భారం పడుతున్న కర్షకుల కోసం భరిస్తున్నాం. 90% రాయితీతో బిందు సేద్యం పరికరాలు ఇస్తున్నాం. ఒక్క ఏడాదిలోనే హంద్రీనేవా సుజల స్రవంతి ప్రాజెక్టుపై 3,950 కోట్ల రూపాయలు ఖర్చు చేశామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఇప్పటికి మరి అన్నదాతలకు అండగా ఉంటే, వాళ్ళే ఆదుకుంటా ఉంటే మిర్చి రైతులు ఎందుకు రోడ్డు ఎక్కుతున్నారు? పొగాకు రైతులు మొన్న ఎందుకు రోడ్డు ఎక్కారు? ఇప్పుడు మామిడి రైతులు ఎందుకు రోడ్డు ఎక్కారు? నిన్న వరి రైతులు ఎందుకు రోడ్డు ఎక్కారు? టమాటా రైతులు రోడ్డు ఎందుకు ఎక్కారు? ఎందుకు గిట్టుబాటు ధర రావట్లేదని పండించిన పంటను టమాటాలు కానీ ఇప్పుడు మామిడికాయలు కానీ ఎందుకు కాలువల్లో పారబోసేస్తున్నారు? ఎందుకు రోడ్ల పక్కన పడేసి వెళ్ళిపోతున్నారు పండించిన పంటని? ఒక పంట పండడానికి ఎంత టైం పడుతుంది? మిర్చి రైతులకు కానీ, వరి రైతులకు కానీ, టమాటా రైతుకు కానీ, మామిడి రైతుకు కానీ ఇలా మొక్క వేయగానే వచ్చేస్తుందా? విత్తనం వేయగానే వచ్చేస్తుందా? విత్తనం వేయాలి, సేద్యం చేయాలి, మొక్క రావాలి, పూత పూయాలి, కాయ కాయాలి, అది పెరగాలి, ఎంత టైం పడుతుంది? అలాంటి అంత కష్టపడిన రైతు కనీసం తాను పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదని చెప్పి పంటను రోడ్డు మీద పడేసి వెళ్ళిపోతున్నారే, ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోవట్లేదని. మరి ఇప్పుడేమో మేమే సమర్థవంతంగా అన్నదాతలను ఆదుకున్నాం. గత ప్రభుత్వం కూడా వదిలేస్తే ఇంకా చాలా మంచిది ప్రతి విషయంలో. ప్రతిసారి గత ప్రభుత్వం అంటూ ఉంటే, సరే గత ప్రభుత్వం తప్పే చేసింది, జగన్మోహన్ రెడ్డి నాశనం చేసేసాడు రైతుల్ని, రాష్ట్రాన్ని అనుకుందాం. మనం ఏడాది అయిపోయింది కదా, వచ్చేసి బాగు చేసేస్తే అయిపోద్ది కదా రాష్ట్రాన్ని. ఈ పాటికి ఏడాది అయిపోతుంది కదా, ఈ పాటికి ఎన్ని పంటలు దిగాలి? మరి ఎందుకు ఇంకా రైతులను పట్టించుకోలేదు? ఎందుకు ఇంకా రైతులు రోడ్డు ఎక్కుతున్నారు? రైతులను పట్టించుకుని ఉంటే ఇప్పుడు ఆ పరామర్శలు జరగవు కదా. జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తా ఉంటే రైతులు అబ్బే లేదు, మాకు బాబు గారు అద్భుతంగా చేసేస్తున్నారు, మీరు ఎందుకు వచ్చారని అడుగుతారు కదా. వాళ్ళు మాకు గిట్టుబాటు ధర రావట్లేదు, మద్దతు ధర రావట్లేదు అని రోడ్డు ఎక్కరు కదా. అంటే ప్రచారం వేరు, ప్రాక్టికాలిటీ రియాలిటీ వేరు. ఇప్పుడు ఇది సాధారణ ప్రజలకు సైతం అర్థమైపోతుంది.